నూతన సంవత్సరంలో సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు సూచించారు. సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ ద్వారా మాల్వేర్ ఇన్స్టాల్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా పోలీసు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2020 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనమందరం ఈరోజు ఈ వేడుకని చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. పోలీస్ శాఖ ప్రజల సేవలో మరింత మెరుగైన సేవలు అందిస్తూ ముందుకెళ్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము. కొద్దిగా ఈరోజు రేపు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనము నూతన సంవత్సరంలో ప్రవేశించిన మరుక్షణం మన ఇంట్లో ఒక విషాదం జరగకూడదు అనేదే మా అభిలాష. అందుకే పోలీస్ చెకింగ్స్ కూడా అన్ని దగ్గరలో ఉన్నాయి. దాదాపు 37 ప్లేసెస్లో పోలీస్ చెకింగ్స్ ఉన్నాయి. దయచేసి పోలీసు వారితో సహకరించి మీరందరూ కూడా సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏపీకే లింక్స్ని ప్రెస్ చేయడం వల్ల, అదేవిధంగా మాల్వేర్ లింక్స్ని ప్రెస్ చేయడం వల్ల కొంత సైబర్ నేరగాళ్లు మాటు వేస్తున్నారు. సో దాని మీద కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలిసిన నెంబర్ నుంచి వచ్చిన విషెస్ని దయచేసి మీరు స్వీకరించండి. సో వాటిని క్లిక్ చేయండి. అది తప్పనిచ్చి ముఖ్యంగా ఏపీకే ఫైల్స్, మాల్వేర్ ఫైల్స్ దయచేసి ముట్టుకోవద్దు. సైబర్ క్రైమ్ మీద మనందరం కూడా 2026 సంవత్సరంలో ఒక యుద్ధమే చేయాలి. సో దానికి మనందరం కూడా సమాయత్తం వేసేసి సైబర్ కేటుగాడిని, సైబర్ నేరస్తుల్ని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. 2026 సంవత్సరం సైబర్ సురక్ష అనే ప్రోగ్రామ్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సమాయత్తమవుతుంది.